Hello everyone. So welcome back to our session. So today we are going to discuss about participles. So we shall see what is participle. So what is participle? And a participle ante emiti? A participle is a verb form. ఇక్కడ చూడండి participle అంటే ఏంటి అంటున్నాడు ఇక్కడ. It's a verb form అంటే క్రియ that functions like an adjective. అంటే అది ఏ విధంగా పనిచేస్తుంది? అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. అంటే విశేషణంలా పనిచేస్తుంది. సో అంతేకాకుండా ఇట్ హెల్ప్స్ డిస్క్రైబ్ ఆర్ మాడిఫై ఎ నౌన్ ఆర్ ప్రనౌన్. అది నౌన్ని కానీ లేదా ప్రనౌన్ని లేదా నామవాచకం కానీ లేదా సర్వనామంని కానీ డిస్క్రైబ్ చేయడానికి, వర్ణించడానికి లేదా మోడిఫై చేయడానికి మనం ఏం చేస్తాం? ఈ అడ్జెక్టివ్ అనేది యూజ్ చేస్తాం. అడ్జెక్టివ్ యొక్క రోల్ ఏంటి అంటే మోడిఫైయింగ్ ఆర్ డిస్క్రైబింగ్ ద నౌన్ అండ్ సమ్ టైమ్స్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ వర్బ్ టెన్సెస్. అంతేకాకుండా వర్బ్ టెన్సెస్ యొక్క వర్బ్ ఫామ్గా కూడా పనిచేస్తాయి. సో ఇవి ఎన్ని రకాలు అంటే దెర్ ఆర్ 3 types ఆఫ్ పార్టిసిపల్స్ ఇన్ ఇంగ్లీష్. హౌ మెనీ టైప్స్? 3 types ఆఫ్ పార్టిసిపల్స్. అండ్ వాట్ ఆర్ దే? వి షల్ సీ నౌ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ వన్ ఈజ్ so here first one, present participle. Present participle. So present participle ante emiti ante, so it is a formed by adding ing to the base verb. Adding ing to the base verb ante v1 plus ing లేదా ఈక్వల్ టు దెన్ v4 అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? v4 అని కూడా అనొచ్చు. చూడండి దీన్ని దేనికి వాడదాం, ఏ విధంగా వాడదాం అంటే అన్ అడ్జెక్టివ్. ది క్రైయింగ్ బేబీ కెప్ట్ us awake. ది క్రైయింగ్ బేబీ ఇక్కడ చూడండి v1 ప్లస్ ing. దీన్ని ఏ విధంగా వాడుతున్నాం? క్రైయింగ్ తర్వాత ఏమొచ్చింది? బేబీ వచ్చింది. బేబీ అంటే ఏంటి? నౌన్. సో నౌన్ కంటే ముందు వచ్చే పార్టిసిపల్ని, ప్రజెంట్ పార్టిసిపల్ని ఏమంటాం అంటే అడ్జెక్టివ్ అంటాం. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే అడ్జెక్టివ్లా పనిచేస్తుంది. సో మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. సో ద క్రైయింగ్ బేబీ కెప్ట్ us awake అంటే ఆ ఏడుస్తున్న పాప ఏం చేస్తుంది? నిద్రను మేల్కొల్పుతుంది అంటే మనల్ని పడుకోకుండా చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. ఎగ్జాంపుల్ మన డౌట్ ఏంటి అంటే సెంటెన్స్ అనేది కెప్ట్ us అంటే కీప్, కెప్ట్ పాస్ట్, కెప్ట్ us awake. సో మరి పాస్ట్లో ఉంది, మరి దీన్నేమో మనం ప్రజెంట్ పార్టిసిపల్ అంటున్నాం అంటే సింపుల్, మనం సెంటెన్స్ని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ వర్బ్ ఏదైతే ఉందో రైట్, వర్బ్ ప్లస్ ఐఎన్జి ఒకవేళ నౌన్ని కనెక్ట్ అయి ఉంటే రైట్, నౌన్ని ముందు వస్తే ఆ వర్డ్ అది ఏ ఫామ్లో ఉంది చూసి ఏ ఫామ్లో ఉంది మనం చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. అది ప్రజెంట్ పార్టిసిపులా లేక పాస్ట్ పార్టిసిపులా అనేది మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని మొత్తం సెంటెన్స్ యొక్క రైట్ టెన్స్ని చూడాల్సిన అవసరం లేదు. అది సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ నౌన్ కంటే ముందు ఉన్న వర్డ్ అనేది v1 ప్లస్ ing లేదా v4 ఫామ్లో ఉందో లేదో చూసుకోవాలి. రైట్, ఒకవేళ ఈ ఫామ్లో ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాము అంటే ప్రెజెంట్ పార్టిసిపల్. అంతేకాకుండా మనం నార్మల్గా ఈ ప్రెజెంట్ పార్టిసిపల్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే టెన్సెస్లో కంటిన్యూస్ టెన్స్లో వర్క్ చేస్తుంది. చూడండి ఇక్కడ షీ ఈజ్ సింగింగ్, షీ ఈజ్ సింగింగ్. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి v4 ఫామ్ అనేది v1 ప్లస్ ing ఉంది కదా, ఇక్కడ వితౌట్ హెల్పింగ్ వర్బ్ అనేది ఇది వర్కౌట్ కాదు. ప్రెజెంట్ పార్టిసిపల్ అనేది వర్బ్గా పనిచేస్తుంది కానీ ఫుల్లీ వర్బ్గా కాదు. దీనికి ఇంకా సపోర్టింగ్గా హెల్పింగ్ వర్బ్ అనేది వచ్చింది, అది గుర్తుంచుకోవాలి. బట్ ఇక్కడ క్రైయింగ్ తర్వాత ఎలాంటి హెల్పింగ్ వర్బ్, క్రైయింగ్ కంటే ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి హెల్పింగ్ వర్బ్ అనేది రాలేదు. సో ఏమొచ్చింది ఇక్కడ? నౌన్ వచ్చింది. సో నౌన్ కంటే ముందు వచ్చింది కాబట్టి అది ఏ రోల్ ప్లే చేస్తుంది అంటే అడ్జెక్టివ్ రోల్ పనిచేస్తుంది. సో దాన్ని మనం ఏమంటాము అంటే ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాం. ఏమంటాం? ప్రెజెంట్ పార్టిసిపల్. సో దాని యొక్క ఫామ్ ఏంటి? బేస్ ఫామ్ ప్లస్ ఇంగ్. ఎగ్జాంపుల్ రన్నింగ్, సింగింగ్. రైట్, డిస్క్రైబ్స్ యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ ఆన్ గోయింగ్ స్టేట్. రైట్, అది జరుగుతున్నప్పుడు దాని యొక్క యాక్షన్ని తెలుపుతుంది ఆన్ గోయింగ్గా. రైట్, పాస్ట్ పార్టిసిపల్. సో పాస్ట్ పార్టిసిపల్ అనేది దేని అంటాం? రైట్, యూజువల్లీ ఎండ్స్ ఇన్ ఈడి. ఈడి అంటే రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ ఆర్ హ్యాస్ అన్ ఇర్రెగ్యులర్ ఫార్మ్ లైక్ బ్రోకెన్, రిటర్న్. చూడండి బ్రేక్, బ్రోక్, బ్రోకెన్ అంటే ఏంటి? ఇక్కడ v3
రైట్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్ V3. రైట్, రోడ్, రిటర్న్ ఇది కూడా V3 అంటే V3 ఫామ్లో ఉండాలి. దాన్ని ఏ విధంగా వాడతాం అంటే యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఫస్ట్ చూడండి, ది బ్రోకెన్ చైర్ ఈజ్ ఇన్ ద గ్యారేజ్. బ్రోకెన్ ఏమైంది ఇక్కడ V3 ఫామ్లో ఉంది. ఎలా ఉంది V3 ఫామ్లో ఉంది. బట్ దీని తర్వాత ఏముంది మనకి నౌన్ ఉంది, వర్బ్ తర్వాత రైట్. దీనికంటే ముందు హెల్పింగ్ వర్బ్, ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు, దాని తర్వాత ఆబ్జెక్టివ్ లేదు. ఏముంది ఇక్కడ అంటే నౌన్ ఉంది. సో దాని అది కూడా సబ్జెక్ట్లో వచ్చింది కాబట్టి ఇది ఏ నౌన్కి ముందు వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటామంటే అడ్జెక్టివ్ అంటాం, అంతేగాని వర్బ్ అని రాదు. ఇట్ ఈస్ నాట్ ఏ యాక్షన్, రైట్. అంతేకాకుండా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ పర్ఫెక్ట్ టెన్సెస్. అదే V3 ఫామ్ ఎక్కడ వస్తుంది పర్ఫెక్ట్ టెన్స్లో కూడా వస్తుంది. చూడండి, దే హ్యావ్ ఫినిష్. టెన్సెస్లో ఫినిష్ ఏంటిది V3 ఫామ్. దీనికంటే ముందు ఏమొచ్చింది హెల్పింగ్ వర్బ్ వచ్చింది, హ్యావ్ వచ్చింది. డిఫరెన్స్ ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ దీని తర్వాత నౌన్ వచ్చింది, దీని తర్వాత వర్బ్ వచ్చింది, రైట్. సో వర్బ్ తర్వాత ఏమొచ్చింది ఇక్కడ ఆబ్జెక్ట్. సో ఈ వర్బ్ 3కి ఏమొచ్చింది ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా హ్యావ్ అనేది వచ్చింది. దీనివల్ల ఈ టెన్స్ ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఈ హెల్పింగ్ వర్బ్ రాకుండా దీని ముందు అంటే V3 ముందు నౌన్ వస్తే దాన్ని మనం ఏమంటాం అడ్జెక్టివ్ అంటాం. సో దాన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అనొచ్చు. ఏ పార్ట్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో కూడా చూస్తాం. ద బుక్ వాజ్ రిటన్ బై టాగూర్. ఎస్, టాగూర్ రోట్ ఏ బుక్. దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు ఏమవుతుంది ద బుక్ వాజ్ రిటన్. బుక్ వాజ్ రిటన్ ఇక్కడ కూడా V3లో వచ్చింది. సో V3 దీనికన్నా ముందు ఏమొచ్చింది మళ్ళీ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. సో ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, రైట్. అంటే ఇది టెన్స్ రోల్ని ప్లే చేస్తుంది, రైట్. కమింగ్ టు స్ట్రక్చర్ సేమ్. పాస్ట్ పార్టిసిపల్ యూజువల్లీ ఎండ్స్ ఇన్ ED, D, T, N or N. Written, broken, laughed. So shows completed action or passive state. ఇది ఏం తెలుపుతుంది ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్ని కానీ లేదా ప్యాసివ్ స్టేట్ని తెలుపుతుంది, అంటే ప్యాసివ్ వాయిస్ని తెలుపుతుంది, రైట్. పర్ఫెక్ట్ పార్టిసిపల్. సో పర్ఫెక్ట్ పార్టిసిపల్ని ఎప్పుడు వాడతాము అంటే సో దాని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ముందుగా హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. హ్యావింగ్ ప్లస్ పాస్ట్ కంపల్సరీ హ్యావింగ్ అనేది వస్తుంది, ఆ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. పాస్ట్ పార్టిసిపల్ ఈజ్ నథింగ్ బట్ V3. ఇంతకుముందు చూసాం మనం పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి V3 అని చెప్పుకున్నాం, రైట్. యూజ్డ్ టు షో వన్ యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్. అంటే ఒక యాక్షన్ కంప్లీట్ అవ్వగానే ఇంకొక యాక్షన్ జరగడం అన్నట్టు. సో దాన్ని మనం ఈ పర్ఫెక్ట్ పార్టిసిపల్ తెలుపుతాం. చూడండి ఎగ్జాంపుల్, హ్యావింగ్ చెప్పుకున్నాం ఆల్రెడీ. హ్యావింగ్ కంప్లీటెడ్. కంప్లీటెడ్ అంటే ఇది V3, రైట్. థర్డ్ ఫామ్ ఆఫ్ కంప్లీట్. హ్యావింగ్ కంప్లీటెడ్ ద ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ పూర్తవగానే షీ లెఫ్ట్ ద రూమ్. ఆమె రూమ్ వదిలి వెళ్ళిపోయింది. హ్యావింగ్ కంప్లీటెడ్ ద ఎగ్జామ్ షీ లెఫ్ట్ ద రూమ్ అంటే ఎగ్జామ్ పూర్తవగానే లేదా కంప్లీట్ అవ్వగానే ఏం చేసింది షీ లెఫ్ట్ ద రూమ్. ఆమె రూమ్ వదిలి వెళ్ళిపోయింది. అంటే ఒక యాక్షన్ కంప్లీట్ అవ్వగానే ఇంకొక యాక్షన్ అయిపోయింది అన్నట్టు ఇక్కడ. హ్యావింగ్ ఈటెన్. హ్యావింగ్ ఈటెన్. హ్యావింగ్ ప్లస్ ఈటెన్. ఈట్, ఏట్, ఈటెన్ V3 అంటే తినగానే, అన్నం తినగానే ఏం చేశాడు హీ వెంట్ ఫర్ ఏ వాక్. అది ఎక్కడికి వెళ్ళాడు వాక్కి వెళ్ళాడు, నడకకి వెళ్ళాడు, రైట్. సో ఇక్కడ హ్యావింగ్ ప్లస్ ఈటెన్ V3 వచ్చింది. హీ వెంట్ ఫర్ ఏ వాక్ అంటే వాక్కి వెళ్ళాడు. కంపల్సరీ ఇక్కడ మనం హ్యావింగ్ అనేది వాడాల్సి ఉంటుంది, రైట్. చూడండి ఎగ్జాంపుల్స్. పర్ఫెక్ట్ పార్టిసిపల్ హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. పాస్ట్ పార్టిసిపల్ ఈజ్ నథింగ్ బట్ V3. హ్యావింగ్ ఈటెన్, హ్యావింగ్ ఫినిష్డ్. హ్యావింగ్ ఫినిష్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్, రైట్. అంతే సింపుల్. ఒక యాక్షన్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇంకొక యాక్షన్ అనేది కంప్లీట్ అవ్వడం, రైట్. సో ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్స్. హ్యావింగ్ స్టడీడ్ హార్డ్ హీ పాస్డ్ ద టెస్ట్ ఈజీలీ, రైట్. హ్యావింగ్ స్టడీడ్ హార్డ్ అతను ఏ విధంగా చదివాడు చాలా కష్టపడి చదివాడు. హీ పాస్డ్ ద టెస్ట్ ఈజీలీ. హ్యావింగ్ తర్వాత ఏమొచ్చింది స్టడీడ్ V3. దీని యొక్క మీనింగ్ ఏంటి అట అంటే హీ స్టడీయింగ్ హ్యాపెండ్ బిఫోర్ హీ పాస్డ్ ద టెస్ట్. అంటే దీనికంటే ముందు హీ పాస్డ్ ద టెస్ట్ ఈజీలీ. హీ పాస్డ్ ద టెస్ట్ ఈజీలీ. అతను టెస్ట్ని ఈజీగా పాస్ అయ్యాడు. కానీ ఎలా పాస్ అయ్యాడు దీనికంటే ముందు హార్డ్ వర్క్ చేశాడు. దానికంటే ముందు హార్డ్ వర్క్ చేయడం వల్ల అతను పాస్ అయ్యాడు. సో పర్ఫెక్ట్ పార్టిసిపల్ షోస్ కాజ్ ఎఫెక్ట్. కాజ్ ఎఫెక్ట్. హీ స్టడీడ్,
హీ పాస్, అతను చదివాడు, అందువల్ల అతను పాస్ అయ్యాడు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, హ్యావింగ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ వి టుక్ ఎ బ్రేక్. సో వి టుక్ ఎ బ్రేక్ అని మేము చేసాము, ఒక బ్రేక్ని తీసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నాం? హ్యావింగ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్, దానికంటే ముందు ఒక పని చేసాము. ఏం చేసాము? ప్రాజెక్ట్ చేసాము. హ్యావింగ్ ఫినిష్డ్, ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. చూడండి, ఫస్ట్ వి ఫినిష్ దెన్ వి రిలాక్స్. ఫస్ట్ ఒక పని యాక్షన్ జరిగింది, దాని తర్వాతనే ఇంకొక యాక్షన్ అనేది జరిగింది. రైట్, ఎక్స్ప్లెనేషన్ షోస్ కరెక్ట్ టైం ఆర్డర్ యూజింగ్ పార్టిసిపల్. రైట్, ఇక్కడ మనం ఏం చెప్తుంది, ఒక టైం ఆర్డర్ని చెప్తుంది. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము, ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నాం. హ్యావింగ్ లివ్డ్ ఇన్ లండన్ షీ న్యూ ద సిటీ వెల్. హ్యావింగ్ లివ్డ్ ఇన్ లండన్, దానికంటే ముందు ఈ సెంటెన్స్ చూద్దాం. షీ న్యూ ద సిటీ వెల్, ఆమె సిటీ అనేది ఆమెకు చాలా పూర్తిగా తెలుసు, అంటే క్లియర్గా తెలుసు సిటీ అనేది. ఎందుకు తెలుసు? హ్యావింగ్ లివ్డ్ ఇన్ లండన్, ఆమె లండన్లోనే నివసించింది. హ్యావింగ్ లివ్డ్, సో హ్యావింగ్ ప్లస్ V3. సో హర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ హ్యాపెండ్ బిఫోర్ షీ న్యూ ద సిటీ. అంటే ఆమె అక్కడ ఎక్స్పీరియన్స్, అనుభవం అనేది ఆ సిటీలో ఉంది ఆమెకు, కాబట్టి ఆమెకు తెలిసిపోయింది. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు రీజన్ ఫర్ కరెంట్ నాలెడ్జ్. రైట్, ఇది దాని యొక్క ఎగ్జాంపుల్, హ్యావింగ్ ప్లస్ V3. సో దిస్ ఈజ్ అబౌట్ పార్టిసిపల్ వీడియోస్. రైట్, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ద వీడియో. రైట్, అంతేకాకుండా మీకు ఏమైనా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి లేదా కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరు. తప్పకుండా దానికి సంబంధించిన వీడియోని ఎక్స్ప్లెనేషన్తో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.